హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవైతే బొబ్బర్లు అండి. వీటితో అయితే ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. చూసిన వాళ్ళు వీడియోని లైక్ కూడా చేయండి. వీటిని అయితే మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకొని 4-5 గంటలు నానబెట్టుకున్నాక వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. వాటర్ యాడ్ చేయలే కాబట్టి స్టిక్కీగా కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇందులో ఏంటంటే అదే మిక్సీ జార్లో ఉల్లిపాయ అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ ఏంటంటే సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. కానీ మా పిల్లలు వీటన్నిటిని అంతగా ఇష్టపడరు. కానీ ఇవేస్తేనే టేస్ట్ బాగుంటాయి కదా అని చెప్పి నేను మిక్సీ బట్టి మంచిగా అయితే పేస్ట్ అయితే చేసుకున్నాను. మామూలుగా ఫెస్టివల్ టైంలో ఇలాంటి వడలు అయితే ప్రిపేర్ చేస్తూ అంటారు. ఫెస్టివల్ కాకపోయినా ఈవినింగ్ టైంలో కూడా సూపర్గా స్నాక్స్ లాగా బాగుంటుంది. ఇందులో ఏంటంటే చిన్న అల్లం ముక్క వేసుకోవచ్చు. అల్లం లేదని చెప్పి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసిన, రుచికి సరిపడా ఉప్పు అండ్ వంట సోడా కూడా యాడ్ చేసిన. వంట సోడా వేసుకోకపోయినా ఏం కాదు. ఇవన్నీ మంచిగా కలిపి చివర్లో సన్నగా తరిగి పెట్టిన ఉల్లి అండ్ కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసి గిన్నె అయితే పెట్టుకుంటున్నాను. చాలా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, ఈవినింగ్ స్నాక్లో కానీ, ఏదైనా ఫెస్టివల్ టైంలో కానీ, నాన్ వెజ్లో అయినా వెజ్లో అయినా ఎందులోనైనా చాలా బాగుంటాయి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేసి తిన్న వాళ్ళైతే వీడియోను లైక్ అయితే చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ఇప్పటివరకు ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఎక్కువగా వీటిని ఏంటంటే అన్ని ప్రాంతాల వాళ్ళైతే ఇష్టంగా తింటాంటారు. ఇలాంటి పప్పులు లాంటివి పెట్టడం వల్ల పిల్లలు కూడా మంచిగా హెల్తీగా అవుతా అంటారు. మనం రెగ్యులర్గా ఎందుకు చేసుకుంటామండి, ఇప్పుడు ఒకసారైనా కూడా ఇలా స్నాక్స్ టైంలో ఇస్తే సూపర్ అండ్ హెల్తీ